आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు కొమరవెల్లి మండలం లెనిన్ నగర్ మరియు మర్రిముస్త్యాల గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే ప్రముఖ రాజ్యాంగాలలో ఒకటైన భారత రాజ్యాంగానికి భారతీయ జనతా పార్టీ లాంటి మనువాద శక్తుల నుంచి ఏర్పడుతున్న ముప్పును నివారించేందుకు, ఆ విషయమై ప్రజలను జాగృత పరిచేందుకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని గ్రామాన వాడలా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా పేద, బడుగు, బలహీన వర్గాల కోసమే పనిచేస్తుందని, వాళ్ళ అభ్యున్నతి కోసం అన్ని రకాలుగా కృషి చేస్తుందన్నారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత భారతీయ పౌరులుగా మనందరిపై ఉందని, భారత రాజ్యాంగాన్ని, దాని విశిష్టతను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక కాంగ్రెస్ పార్టీ పైన కాదు, ఒక పార్టీ పైన, మేధావుల పైనే కాదు, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో ఉంది, ప్రతి ప్రజలపై, అందరికీ, పౌరులందరిపైన ఉంది. కాబట్టి ఊరూరుకు తిరిగి రాజ్యాంగం కోసం మీరు కూడా ముందుకు రావాలి, ఈ రాజ్యాంగ రక్షణలో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దాని ప్రకారం ప్రతి ఊరిలో తిరిగి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటిని గమనించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వాళ్ళు చెప్పేటివి ఒకటి, చేసేటివి ఒకటి. ఇప్పటికైనా ఏం చెప్తున్నామంటే, ఏదైతే ఉందో భారతదేశం ఒక్క సంస్కృతి, ఒక్కటే మతము, ఒక్కటే విధానం అంటే నడవదు. విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, వివిధ ఆచారాలు ఒక కూలపోతేనే ఒక కులానికి ఒక ఆచారం, ఇంకో కులానికి ఇంకొక ఆచారం, ఒక వర్గంలో, ఒక గ్రూప్లో, ఒక కులంలో, ఒక మతంలో ఉంటాయి. మరి ఇంత పెద్ద సుదీర్ఘమైన భారతదేశం 135 నుండి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఏకత్వము అంటే ఒకటే రకమైనది అమలు కావాలంటే అవుతుందా? కాదు. భిన్నత్వంలో ఏకత్వం సాధించాల్సిన బాధ్యత అది రాజ్యాంగంలో పొందుపరచబడింది. మరి దాని కాకుండా మేమేదో రుద్దుతాం, మేం చెప్పిందే వినాలి, మేం చెప్పిందే చేయాలని ఈ నిరంకుశ ధోరణి నుండి వాళ్ళని బయటికి తీసుకురావడానికి మనం ప్రయత్నం అందరం చేయాలి. అది చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీగా ఈ అధికారంలో ఉన్న, అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీ చేసేది ఎప్పుడు ప్రజల కోసమే. ఇప్పటి వరకు 2 ప్రధానులుగా చేసిన ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు కోల్పోయినా కూడా మొక్కవోని ధైర్యంతో ముందుకొచ్చి పార్టీ నడిపించి మరి 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా సోనియా గాంధీ గారు తీసుకోకుండా ఎంతో నిష్ణాతుడైన ఆర్థిక రంగంలో మరియు విద్యావేత్త అయిన మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చి 2 సంవత్సరాలు సంస్కరణలు ప్రవేశపెట్టి టెక్నాలజీలో చేసి ఈరోజు భారతదేశాన్ని ముందుంచడంలో ఎంతో కృషి చేశారు. మరి అటువంటి త్యాగదారుల కుటుంబాన్ని ఎవరో ఇక్కడ విమర్శిస్తుంటారు. మేము త్యాగం చేసినాం. మీరు త్యాగం చేసి మళ్ళీ ఎలక్షన్ నిలబడరు, మళ్ళీ గెలిచారు, మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ అయ్యారు. త్యాగం అది కాదు. దేశంలో అత్యున్నత పదవి 10 సంవత్సరాలు ప్రధానంగా ఉండే అవకాశాన్ని దురప్రయాణంగా వదిలేసింది. త్యాగం అంటే సోనియా గాంధీది. ఒక రాష్ట్రంలో ఇంకా అధికారం కోల్పోతాం విడదీస్తే, అది పెద్ద రాష్ట్రం, తెలంగాణ చిన్న రాష్ట్రం అయినా కూడా చిన్న రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి ఒక రాష్ట్రాన్ని గుప్లో ఇచ్చిన మాట మీద నిలబడ్డ ఘనత మన సోనియా గాంధీ గారు దక్కుతుంది. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ప్రతి దాంట్లో ఏదైతుందో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తుంది, బడుగు బలైన వర్గాల కోసం. మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని వార్డుల్లో జరుగుతున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి లెనిన్ నగర్ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సానాద్ నాగరాజ్ గారి అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక ఉన్న మా మండల కమిటీ ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ ముందే మా మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి అందరికీ, అలాగే ఈరోజు లెనిన్ నగర్ గ్రామంలో వచ్చిన కార్యకర్తలకు, గ్రామస్తులకు, మహిళలకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి
భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుండి రాజ్యాంగాన్ని హేళన చేస్తూ చులకన చేస్తూ దాన్ని నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా ఏ విధంగా అయితే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానికోసం వాళ్ళేంటంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసేది, పేద ప్రజలకు, మైనార్టీలకు, ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు లాభం చేకూర్చే విధానాలు చేకూరిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించి ఇచ్చిన తీర్పును మరి మేము చేసినామంటారు 5 మంది జడ్జిలు మీరు మేనేజ్ చేసినట్టే కదా. అంటే జడ్జిలు మీరు చెప్తున్నప్పుడు న్యాయ వ్యవస్థ మీకు ఉపట్లు ఉన్నట్టే కదా. ఈ విధంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ అంశాలు ఇక్కడ డిస్కషన్ చేయాల్సిన కావు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పేటివి చేసేటివి అన్ని తప్పు అబద్దాలు చెప్పి ప్రజలు నమ్మించి ప్రజల్ని విడగొట్టి పరిపాలించడానికి లాస్ట్ టైం కన్నులు ఒట్టబోయి 240 సీట్లతోటి అటో ఇటో మళ్ళా మిత్రపక్షం కలుపుకొని అధికారంలోకి వచ్చారు. ఇంకా మళ్లీ తర్వాత అటెండ్ వచ్చే అవకాశం, ఇది వాళ్ళకి చివరి అవకాశం. మళ్లీ రారు. అధికారం ఉన్నా అధికారం లేకున్నా గతంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో త్యాగదనుల కుటుంబంలో వచ్చిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవకాశం ఉన్నా అప్పుడు 2 టర్ములు సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని తనకున్న అవకాశాన్ని వదిలిపెట్టి మరి ఏదైతే విద్యావేత్త ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు అయితే దేశానికి బాగుంటుందని ఆయన ప్రధానమంత్రి చేసి 2 టర్ములు దేశాన్ని అభివృద్ధి పదం తీసుకుపోయి అన్ని అభివృద్ధి అయినాక వచ్చి ఇప్పుడు మేమే అభివృద్ధి చేసామని చెప్తారు. మరి ఇలా మనం చేసే కరువు పని కానీ విశ్వవిద్యాలయం ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆ కరువు పని ఉపాధి పని మనం ఏదైతే చేస్తున్నామో అది కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది. మరి ఈ రోజు రేషన్ బియ్యం తీసుకుంటున్నాం అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఎన్ని పనులు చేసో ఇప్పటివరకు ఏవైతున్నాయో అన్ని అభివృద్ధి పనులు మనమేమో జాతీయంగా విమానాశ్రయాలు, పోర్టులు అవన్నీ పెద్ద పెద్ద ఉక్కు కర్మాగారాలు, సంస్థలు, ఫ్యాక్టరీలు కడితే ఈ రోజు అదాని, అంబానీ అటువంటి కార్పొరేట్ సంస్థలకి మొత్తం అమ్మి భారతదేశ సంపద ఎంతుందో వాళ్ళకంతా ఈక్వల్ సంపద తయారయ్యేటట్టు విధానాలు రూపొందించేటందుకు మన రాజ్యాంగాన్ని ఆ విధంగా ప్రయాణపరుస్తారు. కాబట్టి ఇవన్నీ విషయాలు అందరూ అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఇకపోతే ఇక్కడ రాష్ట్రంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నారు. మరి మీ ఊళ్ళో ఎంతమంది డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో నాకు తెలియదు. మరి మాకైతే ఈ 15 నెలల కాలంలో మిత్రుడు ఇప్పుడు మనకు నాగరాజు గారు, భాస్కర్ గారు మిగతా వాళ్ళు ఎప్పుడైతే అన్నా మాకు ఈ గ్రామానికి అవసరం ఉండగానే ఎంబడే మా వంతుగా తప్పకుండా ప్రతిపాదన చేయడం జరిగింది. ఇప్పుడు ఏవైతే ప్రపోజ్ ఇప్పుడు మొన్న కూడా సార్ దగ్గర పెట్టినాం. మళ్లీ వచ్చే నిధులల్లా ఎప్పుడు గాని మండలంలో ప్రతి ఊరికి ఏ అవసరం ఉన్నా మా వంతుకు అయ్యే కాడికి 100% చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎందుకంటే సంతోషకరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ఊరు చిన్న ఊరైనా ఓట్లు తక్కువన్నా ఎక్కువన్నా మాకు మండలంలో బీజేపీ పార్టీ ప్రాబల్యం ఉందని మొన్న ఎంపీ ఎలక్షన్ లా మాకు లెనిన్ నగర్ గ్రామంలో వేరే పార్టీల కంటే 6 ఓట్లు ఎక్కువ రావడం జరిగింది. అది మాకు సంతోషకరమైన విషయం. కాబట్టి మీ అందరికీ దానికి కృతజ్ఞతలు చెప్తున్నా. మీరు ఇలాగే మద్దతు ఇస్తే మీ ఊళ్ళే ఇంకా ఏ పనులు ప్రభుత్వంతో కావాలో మనకి ఇంకా దాదాపుగా 3.5 సంవత్సరాల పైన ఇంకా గవర్నమెంట్ ఉంది. తప్పకుండా ప్రతి పని మీకు చేయడానికి మేము ఉంటాం. ఇక వాళ్ళు ఏం చెప్తారు, డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు తపస్పల్లి ప్రాజెక్టు మనం కట్టింది చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇక అవసరం లేదు. ఆ ప్రాజెక్టు మనం కట్టిందే. ఇందా ముందు ఇచ్చిన ఇందిరా మిల్లు మనం ఇచ్చిందే. ఇప్పుడు ఎవరైతే అర్హులు ఉంటారో మీకు ఇంటి స్థలం ఉంటే